నూతనమైన మార్గం ఇది. ఆ మార్గంలో నీకు నెమ్మది, సమాధానం, శాంతి, సంతోషం, నిత్య జీవాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. యేసు ప్రభు మార్గంలో ఉన్న ప్రత్యేకత అదే. అంతేకాదు, యేసు ప్రభు ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితానికి నెమ్మది, సమాధానాన్ని దయచేస్తాడు. దేవుని వాక్యం మన జీవితాలను ఆశీర్వాద మార్గంలోనికి నడిపిస్తుంది. నేటి కాలంలో ఉన్న పాపం, నెమ్మది లేని జీవితం, ఆందోళన, భయం, వేదన, సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం ఈ లోకంలో ఎక్కడా లేదు, కానీ ఒక్క యేసు ప్రభులోనే ఉన్నది. మేమందరం సాక్ష్యం ఇచ్చేది అదే. మా జీవితాలను ప్రభు మార్చాడు. మా జీవితాల్లో నూతనత్వాన్ని ప్రభు దయచేసి నెమ్మది, సమాధానం, సంతోషాన్ని, నిరీక్షణనిచ్చాడు. కనుక యేసు ప్రభు అంటే ఎవరో కాదు, ఆయన మనకొక మార్గాన్ని తీసుకొని వచ్చిన గొప్ప దేవుడు. కనుక ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తములో నీ పాపమంతటినీ తీసివేయగలిగిన గొప్ప దేవుడు. ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో నీ పాపాన్నంతటినీ ఆయన విడిపించగలిగిన దేవుడు. కనుక ప్రభు సన్నిధికి రండి, పాపినని ప్రార్థించే హృదయాన్ని విప్పి ప్రభు నీకు రక్షణ ప్రసాదిస్తాడు. ఇప్పుడే నీ జీవితానికి ఒక నూతనమైన మార్గాన్ని దయచేస్తాడు. నీలో ఉన్న అశాంతి, భయము, ఆందోళనలన్నీ తీసివేసి నీకు నెమ్మదిని, సంతోషాన్ని దయచేస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుచున్నాం. అలాంటి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.